మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే విత్ ఫ్రెండ్లీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కలిసి పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి. సాగునీటి కష్టాలను తొలగిస్తాం, రైతాంగానికి అండగా నిలుస్తాం. పెదపాడు మండలంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని. ఏలూరులో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన 3 టౌన్ పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన కొత్తపేట నూకాలమ్మ అమ్మవారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి. నడిపించే నేస్తమై, గెలిపించే సమస్తమై. గాంధీ స్కూల్లో అంబరాన్నంటిన స్నేహితుల దినోత్సవ సంబరాలు.
ఇక వివరాల్లోకి వెళ్తే కూల్చిన చోట నుండే ఫ్లాష్ సంస్థ సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థకు అన్ని విధాలా సహకరిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏలూరులోని ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సమాజ అవసరాలను గుర్తిస్తూ దానికి అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకుని ఏలూరులోని పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం స్నేహహస్తం ప్రకృతే మన నేస్తం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నేహితులుగా ఉంటూ మృతి చెందిన చిరకాల మిత్రులకు, ఇటీవల కాలంలో మృతి చెందిన మిత్రులకు స్మరణ పేరుతో ఘన నివాళులర్పించారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమాజ సేవలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఫ్లాష్ సంస్థను కొనియాడారు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని ఎంతోమంది అపూర్వ మిత్రులను స్మరించుకునే అవకాశం కల్పించడం అభినందనీయమని, తన తండ్రి బడేటి శ్రీహర్రావు, ఆయన మిత్రుడు మామిళ్లపల్లి గంగరాజు వంటి వారిని కూడా స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ఘన నివాళులర్పించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా చిత్రపటం వద్ద ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండ్రెడ్డి విశ్వనాథం, జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ బడేటి వెంకట్రామయ్య, టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, మోటేపల్లి చంద్రశేఖర్, కొట్టు మనోజ్, అమరావతి అశోక్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, పలువురు ఫ్లాష్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ మీద సోఫా రిమూవ్ చేయాల్సిన లైట్ పెట్టవలసిన కూర్చున్నాం. లైట్ ఆపేయాల్సిన కూర్చున్నాం. సరిగ్గా ఓకే. స్టేజ్ మీద లైట్ ఫ్లాష్ హిస్టరీ వీడియో ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్లాష్ అంబులెన్స్ ఇచ్చిన ఏ కానీ వారి ఆశీస్సులు వారి ఆత్మీయమైన ఫ్లాష్ కి మేము కాదు డాక్టర్స్ ఉండొచ్చు. ఫ్లాష్ కి ఫ్లాష్ ఫ్రెండ్షిప్ డే ఏది మన సొంతం కాదని స్నేహం మాకు చేస్తుంది. అందుకే గుర్తు చేసే మార్చురీ బాక్సులు గత 15 సంవత్సరాలు ఆ జర్నీని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫ్లాష్ టీమ్ వారికి అభినందనలు తెలుపుతున్నాను. 2004లో మరి స్థాపించబడి ఫ్లాష్ టీమ్ మరి ఎన్నో మధురానుభూతులు ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. అందరూ ఎవరైతే స్నేహితులుగా ఉంటూ మరి 50 సంవత్సరాలు వచ్చు, 40 సంవత్సరాలు వచ్చు, 30 సంవత్సరాలు ఒకరిగా బతికిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయం చేసి మరి ఫ్లాష్ టీమ్ చాలా అన్యోన్యాన్ని చాటుకుంది. ఈ రోజున ఆ స్మృతులు మనం చూడాలంటే ఎక్కడెక్కడ కూడా ఈ రోజున మరి ఈ వేదిక ద్వారా మీరందరూ కూడా చూసి ఎంతో అనుభూతి సాధించారు. ఆ స్మృతుల్ని అందరం కూడా మనం అనుభూతిగా అనుకుంటున్నాం. అలాగే నేను కూడా మా నాన్నగారిని కలుసుకుని చాలా రోజులైంది. ఈ రోజున ఫ్లాష్ టీమ్ ద్వారా మా నాన్నగారిని మళ్ళీ నా మదిలో గుర్తు చేసిన ఫ్లాష్ టీమ్ వారికి ధన్యవాదాలు తెలుస్తున్నా. ఏ విధంగా అన్ని రోజులు కలిసిమెలిసి కల్మషం లేకుండా ఒకరు ఈర్ష్య లేకుండా మరి మా 2 కుటుంబాలు కూడా ఆ విధంగా జీవనం సాగించాయి. అందరూ ఫ్లాష్ టీంలో ఉన్న సభ్యులే అందరూ కలిసిమెలిసి ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతితో ఉంటారు. ఒకరి భావాలు ఒకరికి నచ్చపోవచ్చు. కానీ అందరినీ ఒక వేదికి తీసుకురావడంలో ఫ్లాష్ శ్రీనివాస్ గారు మరి ఆయన ఔన్నత్యాలు కానీ ఆయన సహనాన్ని కానీ మనం ఈ రోజున అభినందించవలసిన అవసరమైన అన్నది. అలాగే ఫ్లాష్ అనేది స్వచ్ఛందంగా ఏర్పడి స్వచ్ఛందంగా ఆయన మనసుకు ఏదనిపిస్తే ఆయన చేస్తారు. ఆ భావాలు ఎవరిలో ఆయన చూస్తారో వాళ్ళకే మద్దతుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తుంటారు. ఈ కార్యక్రమాలే కాదు అనేక కార్యక్రమాలు ఫ్లాష్ టీమ్ ద్వారా సమాజానికి ఉపయోగపడే ఎన్నో మరి ఎంతో వ్యత్యాసంతో ఆయన కూడుకున్నప్పటికీ కూడా మరి చేసే దగ్గర ఎక్కడా రాజీ లేకుండా కార్యక్రమాల్లో ప్రజల్లోకి ఒక స్ఫూర్తి వెళ్ళాలనే ఉద్దేశంతో
నేను 5 సంవత్సరాల నుంచి అంటే బుద్ధిగారు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి నేను చూడటం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా ఒక గొప్పతనంగా చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది మా నాన్నగారి సిన్సియారిటీ, ఆ గొప్పతనం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకనంటే ఆ రోజుల్లో అంటే రాజకీయాలు డబ్బుతోనే అనే రోజుల్లో కూడా ₹1 కూడా సంపాదించుకోకుండా ఆ రోజుల్లో ఆ డెడికేషన్ కానీ ఆ స్పిరిట్ కానీ మాకు నింపింది మా నాన్నగారి. ఈ రోజున మారిన రాజకీయాల ప్రకారం ఆయన సిన్సియారిటీ ఆయన డెడికేషన్ ప్రకారం చేయకపోవచ్చు, కానీ తప్పనిసరిగా సమాజానికి మంచి జరిగేటట్టుగా ఒక కమిట్మెంట్గా ఒక బాధ్యత గల తండ్రిగా సమాజానికి ఏం చేయగలను అది మటుకు నాకు 5 ఏళ్ల కాలంలో చేసుకుంటున్నాను. దానికి మీ అందరూ కూడా సహకారం చేశారు. ఏదైతే సహకారం అందించారో మీ అందరూ కూడా రేపు పొద్దున సహకారం అందించిన వ్యక్తులు మనం మంచి వ్యక్తికి సహకారం అందించారని చెప్పుకునేటట్టుగా నాకు ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తుంది. నాలోనే నాకు కూడా చిన్ననాటి స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. నాకు ఇవాటి వరకు కూడా ఆ స్నేహితులతో ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు లేవు. నేను అనేక వ్యాపారాలు చేశాను. వ్యాపారంలో పోటీ ఉంది, కానీ ఏ వ్యాపారస్తులతో కూడా నాకు విభేదాలు లేవు. చిన్నప్పటి నుంచి అదే అలవర్చుకున్నా. రాజకీయాల్లో కూడా అందరూ ఉండాలనే ఉద్దేశంతోనే నాకు తెలియకోకుండానే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే అని చెప్పి బిరుదు ఇచ్చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మీతో అదే ఫ్రెండ్లీగానే ఉంటాను, అదే విధంగా మనల్ని ఉంటాను. అలాగే ఫ్లాష్ టీమ్ ఇది వరకు 2004లో స్థాపించి 2024 వరకు ఎలా నడిచిందో, అంటే వాళ్ళకి 20 ఏళ్ళు పడితే ఈ 5 ఏళ్ళలో 24 నుంచి 29లో ఈ 20 ఏళ్ళలో ఎంత డెవలప్మెంట్ అయిందో ఈ 5 ఏళ్ళలో అంత డెవలప్మెంట్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఆయనకి మొన్న ఎప్పుడో ఒక రోజున కొంత ఎదురంటే ఆయన చేసేదానికి నేను కొంత ఇస్తే ఆయన తీసుకోవాలా, కానీ ఈ వేదిక ద్వారా నా వంతుది ఆయనకి నేను చెప్తాను. దాన్ని మీరందరూ కూడా ఆయనతో ఒప్పించాల్సిన బాధ్యత మీ అందరికీ. ఏదైతే ఒక ఎమ్మెల్యే పడగొట్టాడో ఆ పడగొట్టిన దాన్ని గట్టించి అప్పచెప్పే బాధ్యత దానికి ఏ విధంగా సరే ఆయన ఏ విధంగా అయితే చేసుకున్నారో ఆ వర్కర్ని వాళ్ళని నేను నాకు అప్పచెప్తా. దానికైన ఖర్చుని నేను భరిస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చరిత్ర మిగిలిపోవాలి, నాకు చరిత్ర ఉండాలి. అంటే ఒకడు పడగొట్టాడు ఒకడు నిలబెట్టాడు అనేది తెలియాలి. దానికి మీరు అందరూ కూడా అంగీకరించాలి, దానికి ఒప్పించాల్సిన బాధ్యత మీ అందరూ లేదు. అలాగే మరి రాధా గారు నాకు టికెట్ రాకముందే వస్తుందని చెప్పి నాకు ధైర్యం నింపించిన వ్యక్తి. నేను చేసుకుంటూ పోతున్నా. అలాగే ప్లాస్టిక్ సీను గారికి కూడా చెప్పారు, చండీకి ఇస్తారు, తప్పనిసరిగా చండీ గెలుస్తాడు. నేను కూడా ముందెళ్ళి ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు చెప్పినప్పుడు కూడా నాకు మంచి సలహాలు సూచనలు అనుభవిగా, అంటే నాకంటే చిన్నవారైనప్పటికీ కూడా నాకు ఇచ్చిన సూచనలు కానీ సలహాలు కానీ తీసుకున్నా, ఎదరికెళ్ళా. మళ్ళీ ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అంటారు, హిస్టరీ కాంట్ రిపీట్ అన్నట్టుగా నన్ను చేశారు మీరందరూ కూడా. సాగునీటి కష్టాలను తొలగించి రైతాంగానికి అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రైతులకు భరోసా ఇచ్చారు. వసంతవాడ నుంచి తోటగూడెం వరకు కృష్ణా కెనాల్ను పరిశీలించిన చింతమనేని తూములు అధ్వాన స్థితిలో ఉండడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రైతులు వివరించారు. అనంతరం తోటగూడెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు పార్టీ నాయకులను పరామర్శించిన అనంతరం గ్రామ వీధుల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే డ్రైన్లు సహా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చిన స్థానిక మహిళలతో మాట్లాడారు. సత్వరమే చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు విజయవాడ కృష్ణ కాలువకు చివర ఆయకట్లో ఉన్న సీతంపేట కెనాల్, ఏలూరు రూరల్ పెదపాడు ఆయకట్లోని ప్రాంతాల రైతులు సాగునీటి కొరతతో సమస్యలు తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలువలో దట్టంగా గుర్రపటెక్క, బద్దనాచు, కర్ణ పెద్ద ఎత్తున ఉందని, దీనిని తొలగించేందుకు ట్రాక్టర్లతో దమ్ము చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించామని అన్నారు. వారి సూచన మేరకు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నీటిని నిలుపుదల చేసి కాలువలో అడ్డంకులను తొలగించి ఈ సీజన్ మొత్తం సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్ సహా పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. పన్నెండు అవుతుంది కదా, 11:30 కదా. అడ్డం పడిపోతుంది కాబట్టి
అవునా బ్రిటిష్ కాలం కానీ వాళ్ళు మధ్యలో ఒక తూము ఉంది, రోడ్డు కింద తూము డ్యామేజ్ అయింది. ఎంతైతే అంత కొత్త తూము ఏమని చెప్పు కాంట్రాక్టర్ని. నేను ఇప్పుడు చాలా మీదే ఉన్నాను, ఎక్కడైతే తూము మిమ్మల్ని అడుగుతున్నానో ఆ తూము మీదే ఉన్నా. విజయవాడకి చివరి ఆయకట్టు దెందులూరు నియోజకవర్గం, అటు సీతంపేట కెనాల్ కావచ్చు, ఏలూరు రోడ్లు కావచ్చు, ఇటు మొదట్లో ఉన్నా సరే పెదపాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతాంగం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీన్ని తక్షణమే రిపేర్ చేయాలంటే ఈ కాలంలో 4 రోజులు ఆపాలని చెప్పి అధికారులు తెలియజేశారు. 4 రోజులు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి లెక్కేసుకోండి, నీళ్ళని కూడా ఆపేయడం జరిగింది. ఈ 4 రోజుల్లో మొత్తం గొర్రపడెక్క కానీ, తోడు కానీ, కర్రనాసు కానీ, బద్దనాసు కానీ మొత్తం అంతా కూడా ఫుల్వీల్స్తో కాలం అంతా కూడా దమ్ము చేయించి పర్ఫెక్ట్గా ఈ సీజన్లో ఎవరికి కూడా నీటి ఇబ్బంది రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతాంగం అంతా కూడా మన లీడర్లు, తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా రైతాంగానికి నచ్చ చెప్పండి, అధైర్యపడకండి, 4 రోజులు ఓర్చుకోండి, నెంబర్ 1గా నీళ్లు తెచ్చి అప్పచెబుతామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏలూరు పట్టణంలో భారీగా నకిలీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. దొంగ నోట్లను చలామణీ చేస్తున్న ముఠాకు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం చెక్ పెట్టింది. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొండపాటి ఫణికుమార్ ఇచ్చిన సమాచారం మేరకు ముద్దాయి ఎం మధుసూదన్ రావు, బి రాంబాబును ఏలూరు 3 టౌన్ పోలీసులు సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో 47 లక్షల రూపాయల చొప్పున 500 రూపాయల నకిలీ కరెన్సీని ముద్దాయిల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే దర్యాప్తును ముమ్మరం చేసి 2 ముద్దాయిల అరెస్టులో ప్రతిభ కనపరిచిన ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణను, వారి సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు గాని, అనుమానితులు గాని ఎదురైతే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. కేసు డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి వాళ్ళకి. చెప్పండి. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు, మేము ఉపయోగం చేసుకోలేము, లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ 10 లక్షలు మీరు తీసుకోండి, 44 లక్షలు 50 లక్షలు మీరు తీసుకోండి, మాకు ఒక 3 లక్షలు ఇస్తే చాలు, ఈ డబ్బు మాకు ఉపయోగపడదు, మీకైతే ఉపయోగపడచ్చు అని రకరకాల కారణాలు చెప్తారనమాట. ఈ ప్రజలు ఆ మాయ మాటలకి నమ్మేసి ఈ ఓకే ఉచితంగా డబ్బు వస్తుంది కదా, అది ఎయిదర్ ఇప్పుడు మనం చూస్తే సైబర్ క్రైమ్ చూసినా ఏది చూసినా అన్నిట్లో ఇదే కనపడుతుంది, ఆశ. మీకు చాలామందికి టీవీలో యాడ్స్ కూడా చెప్తుంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఎక్కడా ఊరికనే రావు. ఎవరైనా మీకు డబ్బులు ఊరికే ఇస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానం చేయండి. ఇది రకరకాల ఆశ ద్వారా కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా కావచ్చు. ఏదైనా డబ్బు ఊరికే వస్తుందంటే ఆశపడి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నారంటే మోసపోకుండా ఉండడం కూడా ఒకటే మీ బాధ్యత కాదు. ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా మోసం చేస్తున్నారంటే ఇమీడియట్లీ పోలీసుల దృష్టికి తీసుకురావడము, ఈ మన కంట్రోల్ రూమ్కి చెప్పడము కూడా మీ బాధ్యత. ఈ కేసులో కూడా వాళ్ళు వెంబటే పోలీసులకి సంప్రదించడం బట్టి అట్లీస్ట్ వాళ్ళ 3 లక్షల అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇట్లాంటి మోసాల బారిన పడొద్దు. ఇది ఒకటే కాదు, రకరకాల మోసాలు చేస్తారు. ఈ
మనం చూసుంటాము ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ అని. ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి, ఎక్కడో వేరే వేరే ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పి. ఈ రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి, అవి యూట్యూబ్లో కూడా మీరు వీడియోస్లో చూడొచ్చు. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మన పోలీసుల దగ్గర నుంచి, డబ్బుకు ఆశపడద్దు, ఏది ఊరికే రాదు. ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి పోలీసులకి కంప్లైంట్ చేయండి. ఈ ట్రేడింగ్ స్కామ్స్ అని, మీరు షేర్ మార్కెట్లో పెడితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని, బిట్ కాయిన్లో పెడితే డబ్బులు వస్తాయని చెప్పి ఇది ఒకటి. ఇంకొకటి భయం, మీకు ఒక వీడియో కాల్ చేసి, లేకపోతే మీ ఫోటోను ఒకటి మార్ఫింగ్ చేసి, లేకపోతే మీకు ఫలానా ఇబ్బంది పెడతామని చెప్పి భయంని కూడా క్యాష్ చేసుకొని ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అట్లాంటివి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు భయపడి దాచిపెట్టుకోవద్దు. మీ పోలీసులకి సమాచారం ఇవ్వండి. మనకు ఒక కంట్రోల్ రూమ్ స్పెషల్గా ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. మీ వివరాలు కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఖచ్చితంగా మీ పోగొట్టుకున్న మనీ కానీ, ఎవడైతే అలాంటి పర్పెట్రేటర్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం కానీ జరుగుతుంది. ఇంత మంచి వర్క్ చేసినందుకు నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారికి, తర్వాత మన 3 టౌన్ ఇన్స్పెక్టర్కి, తర్వాత వాళ్ళకి సహకరించిన పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఏలూరులోని 43వ డివిజన్ కొత్తపేటలో వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి శాకంబరి అలంకరణ చేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా మంత్రవాది రామకృష్ణ, డివిజన్ ఇన్ఛార్జి దావాల రంగ, జంప సూర్యనారాయణ, మాజీ అధ్యక్షులు కరణం రాజు, ఉల్లింగల సురేష్, కార్యనిర్వహణాధికారి ఎమ్మెల్యేని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. శాసనసభ్యులు బడేటి చంటి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దేవాలయ విశిష్టతను గురించి కొనియాడారు. ఆలయ అభివృద్ధి విషయంలో తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మంత్రవాది రామకృష్ణ మాట్లాడుతూ, ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆలయ సేవకులు అనేక రకాల కాయగూరలు, ఆకుకూరలతో, పండ్లు, పలహారాలతో అమ్మవారిని అలంకరణ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుండి 324 మంది మహిళా భక్తులచే 108 రకాల స్వీట్లు, పళ్ళు, వండిన పిండి వంటల నైవేద్యాలతో, అమ్మవారి నామస్మరణలతో నగర పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి ఊరేగింపుగా విచ్చేసి అమ్మవారికి పుట్టింటి నుండి తెచ్చిన సారె బహుకరణ చేసి నీరాజన మంత్రపుష్పాలను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి గోత్రనామాలతో అష్టోత్తర పూజలు, కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయంగా నిర్వహించిన గొంతెన రామకృష్ణన్, దావాల రంగ, జంప సూర్యనారాయణ, డివిజన్ పెద్దలు పూలదండలు వేసి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మవారి సారి మహోత్సవం ఈ రోజున మరి అత్యంత వైభవంగా జరగడం జరిగింది. 2024లో ప్రజలందరూ కూడా రాష్ట్ర రక్షణ కోసం ఏ విధంగా అయితే కోరుకున్నారో, గుడి కట్టిన తర్వాత ఇక్కడ మరి ఈ 2024లో మొట్టమొదటిసారిగా మరి భక్తులందరూ కూడా సారి తీసుకొచ్చి వాళ్ళ భక్తి భావాన్ని చాటుకున్నారు. భక్తులందరూ కూడా ఈ విధంగా చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా అమ్మవారి దీవెనలు మనందరికీ కూడా ఉంటాయి. 2024 నుంచి గతంలో జరిగిన చీకటి రోజుల్లా కాకుండా అమ్మవారి ప్రధాన కూడా అందరూ కూడా ఆరోగ్యాలతో కూడా పుట్టుకుంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం 2000 బ్యాచ్ మరియు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల కుమారి, పాఠశాల పూర్వ విద్యార్థి ప్రముఖ వ్యాపారవేత్త వంకినేని భానుప్రకాష్, పూర్వ విద్యార్థులు మరియు 2000 బ్యాచ్ విద్యార్థుల చేతుల మీదుగా పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే రవితేజ చైల్డ్ హోమ్ నందు పిల్లలకు భానుప్రకాష్ ఆధ్వర్యంలో గాంధీ స్కూల్ 2000 బ్యాచ్ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గాంధీ స్కూల్ పూర్వ విద్యార్థులు మరియు టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఆదివారం శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం పూర్వ విద్యార్థులు మరియు 2000 బ్యాచ్ కలుసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం 2000 బ్యాచ్ ద్వారా పేదలకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన వంకినేని భానుప్రకాష్, షణ్ముఖం, రాంబాబు, హైకోర్టు జడ్జి పిల్లి రాజారాం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత కామినేని కృష్ణ, మోతే అయ్యన్న, పూర్వ విద్యార్థులు మరియు 2000 బ్యాచ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేము మా లయన్స్ క్లబ్ తరఫున ఏలూరు హేలాపురి జెమ్స్ లయన్స్ క్లబ్ తరఫున మరియు ఈ గాంధీ హై స్కూలు ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం పూర్వ విద్యార్థులు రక్తదాతలుగా రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈ లయన్స్ క్లబ్ ఈ క్యాంపును ఆర్గనైజ్ చేయడం జరిగింది. నా పేరు కామినేని శ్రీకృష్ణ. ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ యాక్టివ్ మెంబరు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన వంకినేని భానుప్రకాష్ కూడా మా లయన్స్ క్లబ్ మెంబరే. ఆయన సహకారంతో ఈ ప్రోగ్రాం అంతా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ వలన మనం రక్తదాతలు అయ్యే అవకాశం ఉంది. మనం మామూలుగా డాక్టర్లను రక్తదాతలు అంటాము. ఈ రక్తం దొరకక చనిపోయేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇది ఏ ఫ్యాక్టరీలోనో ఎక్కడో తయారయ్యేదో మనం ఎక్కడో డబ్బులు ఉన్నాయి కదా మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు అని అనుకోవడానికి లేదు. ఫ్యూచర్లో ఏమన్నా వస్తుందేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మానవులైన మానవత్వంతో తోటి మానవులకి ఈ రక్తదానం చేసి రక్తదాతలు అయ్యే మంచి కార్యక్రమం ఈ స్కూల్లో ఇలా ఏర్పాటు చేయటం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం పూర్వ విద్యార్థులు ఎవ్రీ ఇయర్ మన ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ మాకు ఆదర్శం ఏంటంటే 1971 కాంచి బ్యాచెస్ అందరూ ఉన్నారు, కానీ రోల్ మోడల్గా 2000 బ్యాచ్ స్టూడెంట్స్ రోల్ మోడల్గా నిలిచారు. వాళ్ళు కంటిన్యూస్గా గత 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వారు ఆగస్టు 1 ఆదివారం నాడు స్కూల్కి వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులప్పుడే రక్తం ఇస్తామే కాకుండా ఏలూరులో ఎవరికైనా ప్రమాదం జరిగిందని వార్త తెలిస్తే వాళ్ళ నోటీస్కి వెళ్తే వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళు రక్తదానం చేస్తున్నారు. దీన్ని ఈ సందర్భంగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మున్ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానికి మా సీనియర్స్ అందరూ కూడా దానికి సన్నాహాలు చేస్తున్నారు. మేము అందరం పూర్తి సహకారం వారికి అందిస్తాము. ఈ విధంగా మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క సీనియర్స్, జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్ అందరు విద్యార్థులందరికీ మరొకసారి మన ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2024 ఆదివారం ఉదయం 9 గంటలకు మన యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసాం. మరి 1921వ సంవత్సరం మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మన ఏలూరు ప్రాంగణంలోకి వచ్చి ఇదే ఏలూరు సరిహద్దులో నుండి రైల్వే స్టేషన్లో దిగడం, అక్కడి నుంచి బగ్గీల మీద ఊరేగించుకుంటూ మన అగ్రహారంలో ఊరేగించి ఇక్కడ నుండి మన పక్కన ఉన్నటువంటి శ్రీ మార్కండేశ్వర స్వామి గుడిలో నామకరణం చేసి అక్కడ నుండి పెద్దయ్య అనేటువంటి విద్యార్థి అక్కడ ప్రజాక్షేత్రంలో కమ్యూనిస్ట్ పార్టీ తమ బాధ్యత గుర్తెరిగి ప్రజల పక్షాన పోరాడుతూ పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.
ఆదివారం సిపిఐ ఏలూరు జిల్లా సర్వసభ్య సమావేశం సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏలూరులోని స్ఫూర్తి భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి అక్కినేని వనజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ అంటేనే ప్రజలకు అత్యంత ఆప్తుడని, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో మమేకమై అనేక ఒడిదుడుకులు అధిగమించి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతుందని చెప్పారు. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీని పునాదుల నుండి నిర్మాణాత్మకంగా చేసేందుకు సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశంలో, రాష్ట్రంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 26 జిల్లాల్లో రాష్ట్ర స్థాయి నేతలు పర్యటిస్తూ ఆయా నిర్ణయాలను జిల్లా నేతలతో అమలు చేయించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మరింత నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడానికి ప్రతి ఒక్క నాయకుడు, సభ్యుడు ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు చలసాని రామారావు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని, జిల్లాలోని సిపిఐ అనుబంధ శాఖల జిల్లా, మండల స్థాయి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ ముందుకు సాగుతా ఉంది. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఏంటో, ఆర్ఎస్ఎస్ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలు ఏమిటో, వాళ్ళు నమ్మినటువంటి మనవాద సిద్ధాంతం ఏమిటో కమ్యూనిస్టులుగా మనకందరికీ తెలుసు. అదే భావజాలాన్ని వీళ్ళు 100% అమలు చేస్తా పోతా ఉన్నారు. రెండోది, కార్పొరేట్ తోటి మొత్తం అంతా కూడా మెలాఖత్ అవుతా ఉన్నారు. ఇటు మతము, ప్రభుత్వము, కార్పొరేట్ సెక్టర్ మొత్తం అంతా ముగ్గురు కలిసి ఏకమై ఈ రోజున ఈ దేశంలో ఆర్థిక విధానాన్ని చూపిస్తా ఉన్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇది సామాన్య ప్రజల మీద ఎట్లాంటి దాడి జరుగుతా ఉందో కూడా మనం చూస్తా ఉన్నాము. లేకపోతే మణిపూర్లో జరిగిన ఎప్పుడు అప్పుడు స్పష్టంగా చెప్పిన పార్టీగా సిపిఐకి రాష్ట్ర ప్రజల్లో గొప్ప పేరు, వారి హృదయాల్లో మంచి స్థానం ఉంది. ఎన్నికల ఫలితాల్లో మాకు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇవాళ పోరాడే పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడే పార్టీగా సిపిఐకి మంచి పేరు. సిపిఐ అనే పార్టీ బలోపేతం కాకుండా ప్రజలకు రక్షణ కవచం అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా బలంగా నమ్మి చెబుతున్నాను. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా సిపిఐ బలపడటం ద్వారా వామపక్ష ఉద్యమం బలపడుతుంది. అలా బలపడటం ద్వారా ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఈ కులాలకి, మతాలకి అతీతంగా రాష్ట్ర పురోభివృద్ధికి సిపిఐ అంకితమై ఉంటుంది. అలా ప్రభుత్వం తీసుకునే మంచి పనులకి మద్దతు ఇస్తుంది. తప్పు జరిగితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఖండిస్తూ మెరుగైనటువంటి ఆంధ్ర రాష్ట్రం కోసం, విశాలందరూ ప్రజారాజ్యం అనే నినాదాన్ని అమలు జరిపించడం కోసం ఇవాళ మేము ముందుకు పోతాం. ఒకవేళ విశాలందరూ 2 రాష్ట్రాలైనా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే దాంట్లో సిపిఐ పార్టీ చేసే పోరాటాలకి అందరూ సహకరించాలని చెప్పి ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 15 గ్రామాలు దెబ్బతిన్నాయి. అందులో 7 గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. వాళ్ళకి నిర్వాసితులుగా ఉన్న ప్రాంతం కాకుండా వరద రాని ప్రాంతం ఈ పెదవాగు ప్రాజెక్టు గట్టుతెగడం వల్ల దెబ్బతిన్నాయి. ప్రభుత్వం దెబ్బతిన్న ప్రాంతానికి, ఇళ్ళు కూలిపోయిన వారికి పెద్ద సాయం ఏమీ అందించలేదు. కేవలం 3,000 కొంతమందికి మాత్రమే ఇచ్చి చేదులుపుకున్నారు. గతంలో అలా కాకుండా ఇళ్ళు దెబ్బతిన్నా, లేకపోతే పాక్షికంగా కొద్ది గొప్ప దెబ్బతిన్నా, దారి రావడానికి, లోపలికి బయటికి తిరగడానికి ఊర్లో నుంచి దారి లేక ఇబ్బంది పడేటువంటి ప్రాంతాల్లో వరదలు వచ్చిన 4 రోజులు పనిచేయడానికి అవకాశం లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తానికి మండలాన్ని యూనిట్గా తీసుకుని ఆ మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం అందించాల్సిన అవసరం ఇవాళ ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఏలూరు జూట్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఒక జూట్ మిల్ని 2 ఏళ్ల క్రితం మూసివేశారు. మరోది కూడా మూసివేసి దాదాపు 4-5 నెలలు కావస్తూ ఉంది. ఆ మూసివేసిన జూట్ మిల్లను తిరిగి తెరిపిస్తామని అప్పుడు ఏలూరు శాసనసభ్యులుగా పోటీ గెలుపొందినటువంటి బడేటి చంటి గారు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు కాకపోగా ఈరోజు జూట్ మిల్ని మొత్తం కూడా విడిభాగాల కింద విడదీసి పట్టుకుపోయే పరిస్థితి యాజమాన్యం చేస్తూ ఉంది. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి గారు తక్షణమే స్పందించి ఆ జూట్ మిల్ని తిరిగి ఏర్పాటు చేయించడానికి ఏలూరు
నగరానికి సంబంధించి మరిన్ని పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉన్న యువతకి ప్రజలకి ఉపాధి కల్పించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది కుమారులు కుమార్తెలు ఉన్నత చదువులు లాంటి ఐఐటి, ఎంబీబీఎస్, బీటెక్, ఇంటర్మీడియట్ 10వ తరగతుల్లో ప్రతిభ కనపరిచిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సంఘం నుండి వచ్చిన నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అందజేశారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు నగదు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదువులు చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి నిదర్శనం వారేనని, వారిని మిగిలిన పోలీస్ కుటుంబాల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని, పోలీస్ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటే ఆ ఆనందంతో పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తారని తెలియజేశారు. విద్యార్థులకు ఉన్నత విద్యతోనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, అందుకు తగిన విధంగా విద్యార్థులు శ్రద్ధ, క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. చదువుల్లో ఇతరులకు ఆదర్శంగా ఉండి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చినట్లవుతుందని, చదువునెప్పుడు నిర్లక్ష్యం చేయవద్దని, ఉపాధ్యాయుల సహకారంతో ఎప్పటికప్పుడు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కృషి చేయాలని, తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు. వీడియో తీయాలి కదా, ఇంకా ఎలక్ట్రిషియన్ ఉంటాడు. అభిషేక్ సార్, నెక్స్ట్ అమూల్య వెరీ గుడ్. అమూల్య నెక్స్ట్ డాక్టర్ అవుతారు. ఈ రోజు ఒక కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ యోగ గారికి, ఆఫీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా 32 మంది పిల్లలకి మెరిటోరియస్ మెరిట్ అవార్డ్స్ స్కాలర్షిప్ రావడం మన జిల్లాలో చాలా సంతోషదాయకం. అండ్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ బ్రైట్ పీపుల్ సిట్టింగ్ దేర్, ప్రౌడ్ పేరెంట్స్. మీ అందరినీ ఇట్లా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరందరూ కూడా ఇంకా చాలా మందికి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. పోలీస్ బాగుంటే దేశం బాగుంటుంది, పోలీస్ బాగుండాలంటే పోలీస్ పిల్లలు బాగుండాలి, పోలీస్ పిల్లలు బాగుంటే పోలీస్ బాగా పనిచేస్తారు, అంతేనా? పిల్లల ఫ్యామిలీ బాగుంటే ఆటోమేటిక్గా ఉద్యోగం బాగా చేసేస్తాం, ఆ టెన్షన్ లేకుండా. సో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ద స్టూడెంట్స్. మీరు బాగా చదివి మీ పేరెంట్స్ కష్టాన్ని కొంచెం గుర్తించి మంచి పొజిషన్స్ వెళ్తున్నారు. దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఆల్ ద పోలీస్ డ్యూటీస్. సో జస్ట్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఎలా మీరు చదివారు, మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. ఇండియాలో తప్పితే వేరే ఏ కంట్రీలో కనపడదు. వేరే ప్రతి కంట్రీలో కూడా ఇండివిజువల్స్ ఒక భావన ఉంది సార్. ఇప్పుడైతే పోలీస్ పిల్లలు ముఖ్యంగా నాకు ఆ ఇంటర్వ్యూలో హెచ్ఆర్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ అవర్స్ డే ఉంటే దాంట్లో చెప్పుకుని ఒక 16 అవర్స్ ఆఫీస్లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్,
799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. టేకు బ్యాంక్, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం, తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1. బ్రాంచ్ ఆఫీస్ ఆర్ఆర్ పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, CEO ఎం అచ్యుతరావు మరియు పాలక మండలి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. కార్మికుల సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటాలు చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలతో చర్చిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన కార్మిక నాయకుడు, అందరివాడిగా పేరు పొందిన కృష్ణమాచార్యులు భవిష్యత్తులో మరెన్నో జన్మదినాలు జరుపుకుని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి CEO హనుమంతరావు ఆకాంక్షించారు. కృష్ణమాచార్యుల జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి ఆయనకు నగర ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు ఈదర వెంకటరమణ, ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత MBS శర్మ, వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తోలేటి శ్రీనివాసులతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అందరికీ ఒక వేద ఆశీర్వచనం కింద ఉంటుంది. అందుకని సాంప్రదాయ విషయంలో రాకపోయినా మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని శ్రీ వైష్ణవ సేవా సంఘ భవన నిర్మాణం జరిగింది. వారు ముందుండి నడిపించారు. ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దీనికి మన హాస్పిటల్ సిఇఓ గారు డాక్టర్ హనుమంతరావు గారు ఇచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రసాద్ గారు, ఆయన మా చిన్న పిల్లలకి పిల్లకాయ నా దగ్గర, ఆయన కూడా ఇక్కడికి ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి మాకు స్నేహం, ఇది దరిదాపు 70 సంవత్సరాల నుంచి ఉన్న స్నేహం. అది మా స్నేహం. అది వారు కూడా వచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలూరు పత్తెబాదలో వేంచేసిన శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాఢ బహుళ అమావాస్య చౌడేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు అతి వైభవంగా నిర్వహించారు. అలాగే ఉదయం విఘ్నేశ్వర పూజ అనంతరం పవిడిముక్కల శ్రీనివాసరావు దంపతులచే కుంకుమ పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అలాగే భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ సత్యనారాయణమూర్తి, సత్యరెడ్డి, మాడ మల్లికార్జునరావు, మరక శివయ్య, శ్రీశైలం తదితరులు దైవ సేవకులు కార్యక్రమాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించారు. కృష్ణపక్షే అమావాస్య లోక కళ్యాణ సిద్ధ్యర్థమనండి యంత్ర బింబ మూర్తీనాం సర్వస్య ఆత్మే సమగ్రః లక్ష ధర్మప్రియసేనస్య సహ కుటుంబస్య సహ కుటుంబానాం పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యజమానస్య ధర్మపత్న్య
ఓం నమ శివాయ. ఈ రోజున ఫతేబాద్లో వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ అమ్మవారి పుట్టినరోజు ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారికి చౌడేశ్వరి అమ్మవారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుక జరుగుద్దండి. ఇక్కడ ఈ రోజున భక్తులు పుట్టినరోజు జరుపుకున్నాక ఉదయం మధ్యాహ్నం నుంచి అందరికీ అన్నదానం కూడా జరుగుతుంది. అందరికీ తీర్థప్రసాదాలు కూడా ఇస్తున్నాడు. భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఇలా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం అమావాస్య రోజున పుట్టినరోజు జరుగుతుంది. ఫతేబాద శివాలయం ఏలూరు చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి అయ్యవారికి కూడా అత్యంత వైభవోపేతంగా భక్తజనులందరి చేత కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు, స్వామివారికి అర్చనాది పూజా కార్యక్రమాలు అన్నీ కూడా విశేషంగా జరిపించడం జరిగింది. అశేష భక్తజన సందోహం అంతా కూడా దర్శనం చేసుకోవడం కోసం రావడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి కలశారాధన, ఉత్సవమూర్తులకు పాదుకా పూజ జరిపిన అనంతరం అమ్మవారికి యథాశక్తిగా కుంకుమార్చనలందరూ కూడా భక్తులందరూ కూడా చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మవారి అయ్యవారి అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తరించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ అందరూ కూడా విలసిల్లుతూ మన దేవాలయం చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం దినదిన అభివృద్ధిగా అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు అందరికీ కూడా ఇదే మా భగవంతుడు ఆశీర్వచనాలు కలగాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తాం. రామకోటి ప్రాంగణంలో ఏలూరు లయన్స్ క్లబ్ విజన్ జిల్లా అధ్యక్షులు ఎంజేఎఫ్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఎస్వీఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు డాక్టర్ పిఆర్వి ప్రవీణ్ కుమార్ జనరల్ మరియు యూరాలజీ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ నాగరామకృష్ణ ఆర్థోపెడిక్ వైద్యులు సహకారంతో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పీజేఎంఎఫ్ వేమ కోటేశ్వరరావుచే వైద్య శిబిరం ప్రారంభించబడింది. 105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారందరికీ మందులు ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లపల్లి చలపతిరావు, కార్యదర్శి కంది బాలకృష్ణ, కోశాధికారి తమ్మన సాయి, కృష్ణ సుహాన్, రీజియన్ చైర్మన్ యు రత్నకుమార్, జోన్ చైర్మన్ పి లక్ష్మీనారాయణ, కేఎస్ఆర్ కుమార్, గోపాల్, వేమ రామచంద్రరావు, కె నరసింహారావు, ఓరా రామకృష్ణ, గ్రంథి రామ్, బచ్చు విష్ణు, సేమకుర్తి గోపి, బెల్లంకొండ మురళి పాల్గొన్నారు. మరియు బొలిశెట్టి సురేష్, పెళ్లి పండర్నాథ్, చెన్నా వెంకట్రామయ్య, కె విఠల్ వచ్చిన వారికి సేవలను అందించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు రామకోటి ప్రాంగణంలో ఏలూరు లయన్స్ క్లబ్ విజన్ జిల్లా చైర్మన్ మానేపల్లి రామారావు మా ఆధ్వర్యంలో ఎస్వీఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. డాక్టర్ ఆర్థోపెడిక్ ప్రవీణ్ గారు, ఇంకో నాగరాజు గారు, ఇద్దరు కూడా ఎండి స్పెషలిస్ట్. వారితోటి ఈ కార్యక్రమం జరపబడుతుంది.
ఉదయం 9:30 నుంచి స్టార్ట్ చేశారు. 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ఎక్సలెంట్ అయిన కార్యక్రమం. ఇప్పటికే దగ్గర 90 మంది దాకా పరీక్షలు చేయించుకున్నారు. ఇంకా 1 గంట వరకు ఉంటాము. ఈ కార్యక్రమం వారు మనం రిక్వెస్ట్ చేస్తే నెల రోజుల క్రితమే ఈరోజు మనకు డేట్ ఇచ్చారు. ఇది రామకోటి ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి తెలియవస్తున్నాం. జై శ్రీరామ్. విద్యాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలని భీమడోలు సీఐ బివి రవికుమార్ అన్నారు. భీమడోల్లో మాంటసరీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత ప్రేమ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సీఐ బివి రవికుమార్ హాజరయ్యారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, భీమడోల్ ఫైర్ అధికారి నాగరాజు, సర్పంచ్ పాము సునీత మాన్సింగ్, మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, సొసైటీ మాజీ చైర్మన్ గన్ని గోపాలరావు, జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, ఈతకోట సుబ్బారావు, పైడమాల యుగంధర్, కళాశాల ప్రిన్సిపల్స్ బాలు, అశోక్, కేసరి పాల్గొన్నారు. మూమెంట్ అంటే ఏది తిరిగి రాదు, కానీ తిరిగి రాని మూమెంట్స్లో కాలేజ్ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతమైంది. ఏ రోజు గడిచిపోయిన ఏ క్షణం మనకి తిరిగి రాకపోయినా కొన్ని క్షణాలు మాత్రం లైఫ్లో ఎప్పటికీ కూడా మొదలుగా వెళ్ళిపోతాయి. ఎటువంటి డేస్ కాలేజ్ డేస్ ప్రతి అనుబంధాన్ని కూడా పెనవేసుకుంటూ ఇప్పుడు మీరు ఏదైతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా అలాగే రిలేషన్స్ లేకుండా వీలవుతాయండి, వీలవుతాయా? సో ఇవన్నీ కూడా మీ ఎడ్యుకేషన్కి ఇన్ఎడిషన్గా మీకు లైఫ్లో కావాల్సినటువంటి ప్రతి ఆనందాన్ని పొందడానికి, ప్రతి అనుబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి ఏది అవసరమో దాన్ని కూడా నేర్చుకోండి. మీ కాలేజ్ లైఫ్ మీకు ఎన్ని ఇస్తుంది అంటే కొత్త ఫ్రెండ్స్ ఇస్తుంది, కొత్త నాలెడ్జ్ ఇస్తుంది, లైఫ్ మీద ఆస్పిరేషన్స్ ఇస్తుంది, లైఫ్కి ఒక పుషప్, ఆస్పిరేషన్స్తో పాటు పుషప్ ఇస్తుంది. పిఎల్ గ్రూప్ని ఏర్పాటు చేసి మీకంటూ మోటివేషన్ అందించడానికి ఫ్రెండ్స్ ఇస్తుంది. లైఫ్లో నిలబడేటువంటి ఫ్రెండ్స్ ఈ కాలేజ్ చేసుకుని ఏర్పడతారు మ్యాక్సిమం. ఈ విద్యా సంస్థల చైర్మన్ గారు ప్రేమ్ కుమార్ గారు అడుగుజాడల్లో ఈ సంస్థలో పనిచేసే విద్యార్థులందరికీ కూడా ఒక సూచిక. ఇంతకుముందు సీఏ గారు మొత్తమని చెప్పారు, మనకు చెప్పాల్సిన ఏమీ లేవు ఇక్కడ. ఆయన అడుగుజాడల్లో మీ తల్లి నడుస్తూ మీ తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలవాలి, మీ కుటుంబాలకి మీ పక్కన ఉన్న స్టూడెంట్లకు అందరూ కూడా మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరూ ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా మీరు మీ అభిమాని హీరో అవ్వచ్చు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే చెప్పారు, ఇంటర్ చదువుతున్నప్పుడు చదువు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారు ఆయన. కానీ ఈరోజు ఆయన మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఆయన నేర్చుకున్న విలువలే ఆయన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక క్రీడాకారుడికి మనకి శారీరక శ్రమలకు మన మైండ్కి ఒక పుస్తక పఠనం అటువంటిది. పెద్దవేగి మండలం రాట్నాల్కుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి తక్కువగా ఉంది. ఆదివారం అమావాస్య కావటం వల్ల భక్తులు అంతంత మాత్రంగానే అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ తెలిపారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాయల ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాన్వెల్ డిప్పులు వేసుకోండి. వచ్చేయండి, జరగండి. కాన్వెల్ డిప్పులు వేసుకోండి. కాన్వెల్ మొక్కలు డిప్పులు వేసుకొని జరగండి. కాన్వెల్ డిప్పులు వేసుకొని జరగండి. కానుకలు డిబ్బులు వేసుకొని జరగండి. కానుకలు డిబ్బులు వేసుకోండి. మొక్కలు కానుకలు డిబ్బులు వేసుకోండి. పేదరికం కారణంగా విద్యార్థులు తాము కోరుకున్న చదువుకు దూరం కాకూడదని వారి చదువుకు ఆర్థిక సాయం అందిస్తూ వారి కలలు సాకారం కావడానికి తమ వంతు కృషి చేస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ నీడీ అనే స్వచ్ఛంద సంస్థ. తండ్రి చనిపోయి తల్లి ఒక్కరే కుటుంబ భారాన్ని మోస్తున్న విద్యార్థులకు గత 7 సంవత్సరాలుగా వారికి కాలేజీ ఫీజు కట్టడానికి ప్రతి ఏటా 8,000 రూపాయల చొప్పున సాయం అందిస్తోంది. స్థానిక కస్తూరిబా నగరపాలిక బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 1,30,000ను 26 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఉపకార వేతనం అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సిహెచ్ కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, కె భాస్కర్రావు, అంజీ, రత్నకుమార్, వివి శివప్రసాద్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను 5 years కంప్లీట్ చేసేసుకున్నట్టు నేను ఇంజనీరింగ్ 4th year చదువుతున్నాను. 3rd year వరకు మార్క్స్ ఇచ్చారు. ఇంకా 3 to sem అయింది. నా టోటల్ CGPA 7.6. సిఆర్రెడ్డి పాలిటెక్నిక్లో చదువుతున్నాను. బాగానే చదువుతున్నాను. అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ నాకు బాగానే హెల్ప్ చేస్తుంది. చదువుకొని మరి మంచి జాబ్లోకి వెళ్ళి మిమ్మల్ని చక్కగా చూసుకుంటాడు. సో బాగా చదువు ధైర్యంగా ఉండండి, పిల్లవాడికి ఎంకరేజ్ చేయండి. స్పాన్సర్ చేసింది ఎన్ఎస్ఎల్ ప్రవీణ మేనవాడు కూచిపూడి వ్యాసులు హైదరాబాద్. అలాగే శ్రీమన్నారాయణ మా రిలేటివే. అలాగే విఎస్ దక్షిణామూర్తి, అలాగే ఏఎస్సి సుబ్రహ్మణ్యం, వివి శివప్రసాద్ వీళ్ళ స్పాన్సర్ చేశారు. స్టూడెంట్ కె దరహాసిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే విత్ ఫ్రెండ్లీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కలిసి పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి. సాగునీటి కష్టాలను తొలగిస్తాం, రైతాంగానికి అండగా నిలుస్తాం. పెదపాడు మండలంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని. ఏలూరులో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన 3 టౌన్ పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన కొత్తపేట నూకాలమ్మ అమ్మవారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి. నడిపించే నేస్తమై, గెలిపించే సమస్తమై గాంధీ స్కూల్లో అంబరాన్నంటిన స్నేహితుల దినోత్సవ సంబరాలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.